కానీ అదే సూర్యుడు వెలుగులో కూర్చొని నీకు డివైన్ ఎనర్జీ రావాలి, ఇంకా శక్తులు రావాలి, యూనివర్సల్లో ఉండే శక్తితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఎందుకోసం అంటే యూనివర్సల్ మొత్తం కూడా న్యూక్లియర్ ఎనర్జీ తోటి యూనివర్సల్లో ఉంటుంది. మన కంటికి కనబడదు కానీ యూనివర్సల్ అంతా కూడా న్యూక్లియర్ ఎనర్జీ మొత్తం కూడా. గ్రావిటేషనల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఫ్లోట్ అవుతూనే ఉంటాయి. సో ఆ ఎనర్జీ మన లోపల ఇంకా శక్తిని తీసుకురావాలి అని అంటే, మనం ఒక మహాశక్తిగా మారాలి అంటే స్ఫటికం దిస్ ఓన్లీ మీడియం. ఇంకా ఏది మీడియం లేదు. వెలుగు ఉదయిస్తున్న సూర్యుడి దగ్గర ఇలా స్ఫటికము ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని 11 సార్లు ఓంకారం గట్టిగా చదివారనుకోండి, ఇలా 108 రోజులు చేయండి, మీ ముఖంలో ఒక దివ్యమైన ఎనర్జీ వస్తుంది. అండ్ మీకు వాక్శక్తి వచ్చేస్తుంది. నత్తి ఉన్నా పోతుంది, రోగాలు ఉన్నా పోతాయి. అదొక డివైన్ ఎనర్జీ మీ లోపల మీకు తెలిసిపోతుంది. మీరు ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. అందుకే స్ఫటిక లింగానికి ఇంట్లో పూజ చేయాలి. స్ఫటికము ఇంట్లో పెట్టుకుంటే దోషము లేదు.